అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే కన్నీరు కార్చారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో, అదే చోట నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. మనందరి జీవితంలో చాలా సమస్యలు ఉంటున్నాయి కదా. ఎన్నో బాధలు మన హృదయాన్ని దాచుకున్నాం, ఎంతో కన్నీరు కారుస్తున్నాం. చాలామంది ఈ మాట మాతో పంచుకుంటూ అంటున్నారు, అన్న మేము ఒంటరిగా ఏడుస్తున్నాం, నలుగురు మధ్యన నవ్వుతూ బ్రతుకుతున్నాం, కానీ మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపు తప్ప మా బ్రతుకులో ఏమీ లేదు. ఈ సమస్యలకు, ఈ శోధనలకు పరిష్కారమే లేదా? లేకపోతే మాకు నూతన ద్వారాలు తెరవబడవా? మా కుటుంబ పరిస్థితి మారదా? ఇదే అప్పుల సమస్యలు మునిగిపోతామా అని రకరకాల దుఃఖముల చేత ఒంటరిగా పడి ఏడుస్తున్న మీ అందరితో నా ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యంలో ఇట్లా రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ మాట చదవగలిగితే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే, దుఃఖమును కొట్టివేసి ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి ఆశపడుతున్న దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఎంత ఏడుస్తున్నావో బహుశా మనుషులకి కనిపించకపోవచ్చు, నీ కుటుంబానికి కనిపించకపోవచ్చు, లేకపోతే నీ కుటుంబముని ఏడుపుని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావన్న సంగతి నా ప్రభుకు బాగా తెలుసు. ఎందుకంటే ఒక సేవకుడిగా నా అనుభవంతో చెప్తున్నాను. నేను కూడా 7 సంవత్సరాలు ఒంటరిగా ఏడ్చాను. కానీ ఆ ఏడుపు అంతా నా కుటుంబం దగ్గర దాచానేమో, కానీ నా ప్రభు పాదాల దగ్గర పడి నేను చేసిన ప్రతి ప్రార్థన నా ప్రభు విన్నాడు. నేను ఒంటరిగా ఏడ్చాను, కానీ నలుగురు మధ్యన సంతోషించే కృపభాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. హన్నా కూడా దేవుని మందిరానికి పోయి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. చూసిన సేవకుడికి ఆమె మత్తురాలుగా ఉందేమో అనిపించింది, కానీ ఆమె ప్రార్థన ప్రభు విన్నారు. దేవుడు ఆమె దుఃఖమును కొట్టివేయడానికి ఒక గొప్ప శుభవార్తని దేవుడు పంపించినట్లే ఈరోజు ఒంటరిగా ఏడుస్తున్న నీ బ్రతుకులో దేవుడు గొప్ప శుభవార్తని పంపించబోతున్నారు. నువ్వు నమ్మితే చాలు, దేవుడు బలమైన ద్వారాలు నీ కోసం తెరవడానికి సిద్ధపడుతున్నారు. మనుషులు అనొచ్చు, నీ ఏడుపును చూసి మనం ఒక చేతగాని వారిలాగా, మనం ఒక చేతగాని దానిలా కనిపించవచ్చు. బహుశా మనం ఒంటరిగా ఏడుస్తూ ఉంటే పిచ్చోళ్ళేమో అని అనుకుంటారు. కానీ ఒక మాట చెప్తాను, నువ్వు ఒంటరిగా కార్చిన కన్నీటిని నా ప్రభు చూస్తున్నాడు. ఆ కన్నీటిని ఆయన ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ దుఃఖమును కొట్టివేసి నీ హృదయానికి సమాధానాన్ని దయచేయబోతున్నాడు ఆయన. రేపన్న రోజు నీ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? ఎక్కడైతే నువ్వు కన్నీరు కార్చావో, ఏ గదిలైతే నువ్వు ఒంటరిగా పడేడ్చావో, అదే స్థలాల్లో నూతన శుభవార్తలు నా ప్రభు నీ కోసం కుమ్మరించబోతున్నాడు. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ప్రభు కన్నీరు చూచే దేవుడు ఆయన. నా ప్రభు హృదయ వాంఛలు తీర్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు, రేపు నలుగురు మధ్యన సంతోషించే కృపభాగ్యాన్ని దేవుడిస్తున్నారు. అయ్యా, సంతోషమే కాదు, నీ ద్వారా అనేక మంది దీవించబడేలాగా నా ప్రభు నిన్ను ఒక బలమైన సాధనంగా నిలబెట్టబోతున్నారు. విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మీ బ్రతుకులో జరిగించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.